హాయ్ స్టూడెంట్స్, నా పేరు ప్రకాష్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్లో అకాడమిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. సిఎంఏ కోచింగ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చీటింగ్ని మీ దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా కొంతమందికి ఈ వీడియో నచ్చకపోవచ్చు అండి. నచ్చకపోతే చాలా సింపుల్, మీరు చూడొద్దు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇదైతే నిజం అండి. సో వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడు నేను చెప్పేది నిజమా కాదా అనేది మీరే కామెంట్ చేయండి. అంటే ఈ సందర్భంగా ఎవరైతే సిఎంఏ ఇంటర్ మరియు సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాశారో రీసెంట్గా, లైక్ December 23 అటెంప్ట్, June 23 అటెంప్ట్, వాళ్ళు దయచేసి ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజెప్పండి. ఎందుకంటే మిగతా ఎవరికి ఇది తెలియదండి. మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీకు తెలుసు. మిగతా స్టూడెంట్స్కి నేను చేస్తున్న ఈ వీడియో కరెక్ట్ కాదో తెలుసుకునే అవకాశం లేదండి. ఇంతకీ ఏంటి ఆ చీటింగ్, ఏం జరుగుతుంది ఈ సిఎంఏ కోచింగ్ ఇండస్ట్రీలో చీటింగ్ అంటే, అన్నిటికంటే ఫస్ట్ సిఎంఏ ఫౌండేషన్, కంపారిటివ్గా సిఎంఏ ఫౌండేషన్ చాలా ఈజీగా ఉంటుందండి. చాలా త్వరగా క్వాలిఫై అయిపోవచ్చు. గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మరి సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ పరిస్థితి ఏంటి? యాక్చువల్ అవి కూడా ఈజీనేనండి. సిఏతో పోల్చుకుంటే సిఎంఏ ఇంటర్ కానీ సిఎంఏ ఫైనల్ కానీ కంపారిటివ్గా ఈజీనే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్స్కి సిఎంఏ కోచింగ్ ఇచ్చే చాలా ఇన్స్టిట్యూషన్స్ క్లాస్ రూమ్లో టీచ్ చేసే కంటెంట్కి అసలు మ్యాచింగే లేదు. ఎస్, ఇదే పెద్ద చీటింగ్. సో ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు అంటే ఒక 2020కి ముందు అనుకోండి, ఒక 4 సంవత్సరాల క్రితం, ఒకప్పుడు సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా ఉండేవి అంటే, బోర్డు మెటీరియల్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ప్రాబ్లం కాపీ పేస్ట్ చేసి ఇచ్చేవాడండి. మహా అయితే కొంచెం అమౌంట్స్ చేంజ్ చేయడం ఇలా చేసేవాడు తప్ప అంతకంటే పెద్ద భారీగా చేంజెస్ ఏమి ఉండేవి కాదు. సార్ మరి అట్లాంటప్పుడు మరి సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ పాస్ అవ్వడం ఈజీనే కదా, అందరూ పాస్ అయిపోవచ్చు కదా. ఒకే ఒక సమస్య ఏంటంటే, సిలబస్ కొంచెం వాస్ట్గా ఉంటుంది. అంటే సిఎంఏ ఇన్స్టిట్యూట్ ఒపీనియన్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ సిలబస్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేమేమి ఇబ్బందికరమైన క్వశ్చన్స్ ఏమి అడగము. జస్ట్ ఆ స్టడీ మెటీరియల్లో, అంటే బోర్డు మెటీరియల్లో ఉన్నంత వరకు అడుగుతాము. ఆ బోర్డు మెటీరియల్ వరకు నువ్వు త్వరగా అయితే నువ్వు క్వాలిఫై అయిపోతావు అనే మైండ్ సెట్లో ఉంటాయి క్వశ్చన్ పేపర్స్. బట్ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ 2020 దగ్గర ఆగిపోయారు. ఇంకంతే. ఈ రోజు కూడా వాళ్ళు ఏ ఒపీనియన్లో ఉన్నారంటే, బోర్డు మెటీరియల్ నుంచే ఇస్తారు. తప్పేం లేదు, మీరు అలాంటి ఆ ఇన్స్టిట్యూట్స్ అలాంటి అభిప్రాయంలో ఉండడంలో తప్పేం లేదు. మరి ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చూసుకోవచ్చుగా. June 2023 ఎగ్జామ్ జరిగింది. క్వశ్చన్ పేపర్ ఒకసారి కంపేర్ చేసుకోవచ్చుగా. ఎగ్జామ్లో ఏం అడిగాడు, బోర్డు మెటీరియల్ నుంచే అడిగాడా, పోనీ వేరే ఎక్కడి నుంచి అయినా అడుగుతున్నాడా, ఒకసారి చూసుకోవచ్చు కదా. December 23 అటెంప్ట్ ఎగ్జామ్ జరిగింది, ఒకసారి చూడొచ్చు కదా, నిజంగానే బోర్డు మెటీరియల్ నుంచే ఇచ్చాడా. సరే, ఆ ఇన్స్టిట్యూట్స్ అంటే కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్కి టైం లేదు, మరి స్టూడెంట్స్గా మీరన్నా చూడొచ్చు కదా. అసలు ఏమిచ్చాడు ఎగ్జామ్లో, ఎక్కడి నుంచి ఇచ్చాడు. సో కొన్ని పేపర్లు అయితే అసలు బోర్డు మెటీరియల్ నుంచి దాదాపుగా ఇవ్వట్లేదు. మరి ఎక్కడి నుంచి ఇస్తున్నాడు సార్? మెజారిటీ కేసెస్లో సిఏ సోర్సెస్ నుంచి ఇస్తున్నాడండి. బట్ ఈ సిఎంఏ కోచింగ్ ఇచ్చే చాలా ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయంటే, మేము సిఎంఏ బోర్డు మెటీరియల్ ఏముందో అంతే చెప్తాము, అంతకుమించి మాకు సంబంధం లేదు. కానీ లెక్క ప్రకారం వాళ్ళు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకొని కొంచెం రీసెర్చ్ చేయాలిగా. అసలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఏ సోర్స్ నుంచి ఇస్తున్నాడు, రీసెర్చ్ చేయాలిగా. సో రీసెర్చ్ చేయాలంటే సమస్య ఏంటి, వాళ్ళకి సిఏ కోర్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. ఎందుకంటే అది క్వశ్చన్ పేపర్ చూడంగానే ఇది సిఏ సోర్స్ నుంచి ఇచ్చాడు అని ఎవరు చెప్పగలరు? సిఏ అండ్ సిఎంఏ రెండూ చెప్పే ఇన్స్టిట్యూట్స్ చెప్పగలవు. సో లైక్ మాస్టర్ మైండ్స్, అటు సిఏ చెప్తాము సిఎంఏ చెప్తాం కాబట్టి చూడంగానే మాకు తెలిసిపోతుంది, ఇది సిఎంఏ బోర్డు మెటీరియల్ కాదు, ఇది సిఏ ఇన్స్టిట్యూట్ సోర్సెస్ నుంచి ఇచ్చాడు, సిఏ ఇన్స్టిట్యూట్ సో అండ్ సో క్వశ్చన్ పేపర్ నుంచి ఇచ్చాడు, సిఏ ఫైనల్ ఆర్టీపీ నుంచి ఇచ్చాడు, సిఏ ఫైనల్ ఎంటీపీ నుంచి ఇచ్చాడు, మేము చూడగానే చెప్పగలం. సో ఆ రీసెర్చ్ ఎవరు చేయడానికి రెడీగా లేరు. సార్ ఎందుకు రెడీగా లేరు? వెరీ సింపుల్. స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా ఎలాంటి అభిప్రాయంలో ఉన్నారంటే, అన్ని క్వశ్చన్స్ బోర్డు మెటీరియల్ నుంచే వస్తాయి, అది కొంచెం గతం నుంచి బయటకు రండి, ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు, బోర్డు మెటీరియల్కి కన్ఫైన్ అవ్వట్లేదు. అండ్ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, సార్ చిన్న మెటీరియల్ కావాలి సార్, జస్ట్ ఒక 40-50 పేజెస్ ఉంటే చాలు సార్, అది చదివేసి నేను సిఎంఏ క్వాలిఫై అయిపోవాలి, lakhs of rupees జాబ్స్ వచ్చేయాలి. సో ఇది అత్యాశ కదండి. సో కొంచెం గమనించండి ఏం జరుగుతుందో, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి, ఎనఫ్ రీసెర్చ్ చేయండి. సో
స్టూడెంట్స్ మెటీరియల్స్ పికప్ చేయడం కూడా ఎలా ఉందంటే, అంటే ఎలాంటి వాటిని చూస్ చేసుకుంటున్నారంటే, ఈ మెటీరియల్ కలర్ఫుల్గా ఉందా లేదా, సో బైండింగ్ నీట్గా ఉందా లేదా, తక్కువ పేజెస్లో ఉందా లేదా, ఇవి చూసుకుంటున్నారు తప్ప ఈ మెటీరియల్ చదివితే నేను ఎగ్జామ్ పాస్ అవుతానా అవనా, ఈ మెటీరియల్లో నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయా రావా, అవి చూసుకోవట్లేదు. సార్ మరి కేవలం సిఎంఏ స్టడీ మెటీరియల్ వరకు చదివినా కొంతమంది క్వాలిఫై అవుతున్నారు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరలైజ్ చేయడం అనేది ఆపేసేయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ ఉందండి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అని ఒక చాప్టర్ ఉంది, దాంట్లో ఎన్పివి అని ఒక మోడల్ ఉందండి. సో ఎన్పివి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అయిపోయింది, ఒకే ఒక సెంటెన్స్. ఈ ఎన్పివి మీద ఒక 1000 ప్రాబ్లమ్స్ ఉన్న బుక్స్ నేను చూపిస్తా. అదేంటి, ఒకటే కదా సెంటెన్స్, ఒకటే ఫార్ములా కదా, మరి 1000 ప్రాబ్లమ్స్ ఏంటి? సో స్టూడెంట్కి చాలా హై లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉన్నప్పుడు ఒక్క ప్రాబ్లం చేస్తే చాలండి, దానికి రిలేటెడ్గా 10 ప్రాబ్లమ్స్ ఇచ్చిన ఆన్సర్ చేయగలడు. మరి అందరికీ అలాంటి ఐక్యూ లెవెల్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఎలా ఉంటాయండి? సో కొంతమందికి జస్ట్ థియరీ చెప్తే చాలు, వాడు ప్రాబ్లమ్స్ చేసేస్తాడు. బట్ కొంతమంది అలా కాదు కదా, థియరీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా వాడికి ప్రాక్టీస్ చేయించాలి. కాబట్టి మీరు చదివే మెటీరియల్లో వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఎలాంటి స్టూడెంట్ అయినా క్వాలిఫై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చదివే మెటీరియల్లో లేవనుకోండి, సో ఆ హై లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉన్నవాడు ఖచ్చితంగా క్వాలిఫై అవుతాడు, మిగతా స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అంత హై లెవెల్ ఆఫ్ ఐక్యూ ఒక 5%కో 10% స్టూడెంట్స్కి ఉంటుందండి. 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఐక్యూ ఉండదు. సో దయచేసి మీరు సరైనటువంటి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి, సరైనటువంటి మెటీరియల్స్లో చదవండి. సో పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ని మీట్ అవ్వడానికి రీసెర్చ్ చేసి మెటీరియల్స్ ప్రిపేర్ చేసే మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. నేను మాస్టర్ మైండ్స్ మాత్రమే అనలేదండి, మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నాను. ఎనఫ్ రీసెర్చ్ ఉండాలి. ఒక ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఏ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు స్టూడెంట్ నుంచి అని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా మెటీరియల్ మార్చి క్లాసెస్ చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యే ముందు, లేదా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ యొక్క మెటీరియల్ ఫాలో అయ్యే ముందు ఒక్కసారి పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్తో కంపేర్ చేసుకోండి. రిమెంబర్, ఒక కన్సైన్మెంట్ అని అకౌంట్స్లో ఒక చాప్టర్ ఉందనుకోండి, అదే చాప్టర్ ఒక జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ పిల్లోడు చదువుతాడు, ఈవెన్ సిఎంఏ ఇంటర్ పిల్లోడు కూడా చదువుతాడు, ఓల్డ్ సిలబస్ ప్రకారం అయితే సిఏ ఫౌండేషన్ పిల్లోడు కూడా చదువుతాడు. మరి ప్రాబ్లమ్స్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? ఫండమెంటల్ సేమ్ కదా. సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంఈసి కానీ సిఈసి కానీ చదివే స్టూడెంట్ ఫైనల్ అకౌంట్స్ అనే చాప్టర్ నేర్చుకున్నాడు, ఫౌండేషన్కి వచ్చిన తర్వాత అదే చాప్టర్ ఉంటుందిగా, సిఎంఏ ఇంటర్ అదే చాప్టర్ ఉంటుందిగా, మరి ఫండమెంటల్ సేమ్ కదా, కాన్సెప్ట్ సేమ్ కదా, మరి ఎందుకని అంత వేరియేషన్ ఉంది క్వశ్చన్ పేపర్లో? సో బేసిక్స్ ఎప్పుడు అలానే ఉంటాయండి, బట్ దాని మీద ప్రాబ్లము ఎలాగైనా డిజైన్ చేయొచ్చు. ఒక ఇంటర్మీడియట్ పిల్లోడు ఫిజిక్స్లో మ్యాగ్నెటిజం అనే చాప్టర్ చదువుతాడు, అదే చాప్టరు వాడికి ఎంసెట్లో ఉంటుంది, అదే చాప్టరు జేఈలో ఉంటుంది, అదే చాప్టర్ నీట్లో కూడా ఉంటుంది. మరి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? వైడ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. సో కొంచెం హై లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉన్న స్టూడెంట్ ఆ కొంచెం బేసిక్స్ నేర్చేసుకొని ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలడు. అందరికీ అంత క్రియేటివిటీ ఉండదు కదా, అందరికీ అంత హై లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రైట్ మెటీరియల్స్ చూస్ చేసుకోవాలి. ఏంటి రైట్ మెటీరియల్స్ అంటే, అన్ని రకాల డైమెన్షన్స్, అన్ని రకాల మోడల్స్ ఆ మెటీరియల్లో కవర్ అయ్యి ఉండాలి. కాబట్టి మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేప్పుడు జాగ్రత్త, మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకునేప్పుడు జాగ్రత్త. నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటానండి. సో వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు, మేము బోర్డు మెటీరియల్ తప్ప ఇంకేం టీచ్ చేయము. సో వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. సో అలానే వాళ్ళ మాట అంటున్నారంటే ఖచ్చితంగా రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు అసలు స్టడీ చేయలేదు అని అర్థం. లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదేదో వన్ టైం ఇలా వచ్చిందిలే, ఇక మళ్ళీ ఇలా రాదులే అని అనుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికి 2 అటెంప్ట్స్ అయిపోయినాయి, 2 అటెంప్ట్స్ అలానే వచ్చినాయి క్వశ్చన్ పేపర్స్. అయినా కూడా వాళ్ళు ఆ మైండ్ సెట్లోనే ఉన్నారు. ఈ ఒక్క అటెంప్ట్ ఏదో వచ్చింది, నెక్స్ట్ అటెంప్ట్ నుంచి బోర్డు మెటీరియల్ నుంచి యాస్టీస్గా ఇచ్చేస్తాడు అనే మైండ్ సెట్లోనే ఉన్నారు. అంటే చీటింగే కదండి. సో అంటే వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వట్లేదు.
ఎంతసేపటికి ఆ బోర్డు మెటీరియల్తోనే ఆగిపోదాం. సార్ మరి మాస్టర్ మైండ్స్ మెటీరియల్ మేము ఎలా డిజైన్ చేసామంటే ఆ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి ఇస్తున్నాడో చూస్తున్నాం. అవన్నీ క్లాస్ రూమ్ డిస్కషన్ ప్రాబ్లమ్స్లో పెడుతున్నాం. బోర్డు మెటీరియల్ నుంచి చాలా తక్కువ వస్తున్నాయండి. సో బోర్డు మెటీరియల్ మేము ఇగ్నోర్ చేయట్లా. సో మేము చెప్పిన నాలెడ్జ్తో మీరు బోర్డు మెటీరియల్ ప్రాబ్లమ్ చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అంటే ఎగ్జామ్లో అడిగే మోడల్స్ ఏమో మేము క్లాస్ రూమ్లో చెప్తున్నాం, బోర్డు మెటీరియల్లో ఏవైతే అడగట్లేదో అవన్నీ అసైన్మెంట్లో పెడుతున్నాం. సో మీరు అనుకున్నట్టు ఒకవేళ బోర్డు మెటీరియల్ నుంచే ఇచ్చాడు అనుకోండి, ఈవెన్ మా దాంట్లో అసైన్మెంట్లో ఉందిగా. వేరేజ్ మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నారంటే టీచ్ చేయడమే బోర్డు మెటీరియల్లో టీచ్ చేస్తున్నారు, అంతవరకే కన్ఫైన్ అవుతున్నారు, అవి ఎగ్జామ్లో రావట్లేదు. దాంతో స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళి సఫర్ అవుతున్నాడు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ యొక్క నేను వీడియోస్ చూశానండి. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే వాళ్ళ వీడియో ఏంటంటే, ఈసారి పేపర్ అసలు చాలా బౌన్సర్ లాగా ఇచ్చాడమ్మా, చాలా అన్ఎక్స్పెక్టెడ్ అమ్మా. ఇది ఏముంది అన్ఎక్స్పెక్టెడ్ దాంట్లో? జూన్ 2023 ఎలా ఇచ్చాడు, డిసెంబర్ 2023 అలానే ఇచ్చాడు. జూన్ 2023 క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే మరి మీరు రియాక్ట్ అవ్వాలి కదా, మీరు మీ మెటీరియల్ అప్గ్రేడ్ చేసుకోవాలి కదా. అదేమీ అప్గ్రేడ్ చేసుకోకుండా, మీరు టీచింగ్ని అప్గ్రేడ్ చేసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పేపర్ వచ్చిందంటే ఏముంటుంది అన్ఎక్స్పెక్టెడ్? 2 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి? సో మీరేదో 2020కి ముందున్న క్వశ్చన్ పేపర్ చూసేసుకొని అలానే ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్కి తగినట్టుగా మరి సిఎంఐ ఇన్స్టిట్యూట్ కూడా మారాలి కదా, వాళ్ళ క్వశ్చన్ పేపర్ క్వాలిటీ అప్గ్రేడ్ చేసుకోవాలి కదా. కాబట్టి దయచేసి ఇలాంటి చీటింగ్కి లోనవ్వకండి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి వచ్చే ఒక డౌట్ ఉంటుంది, సార్ ఎందుకు సార్ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అలా చేస్తారు? చాలా సింపుల్ అండి. ఇవాళ స్టూడెంట్స్ అంటే దాంట్లో స్టూడెంట్స్ని ఎక్కువ తప్పు పట్టాలండి. స్టూడెంట్స్ కోచింగ్ సెలెక్ట్ చేసుకునేప్పుడు ఏమడుగుతున్నారు తెలుసా అండి? సిఎంఐ ఫైనల్ మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ ఒక్కొక్క సబ్జెక్ట్ 100 అవర్స్లో చెప్పేస్తారా? ఎలా చెప్తాం 100 అవర్స్లో? బోర్డు మెటీరియల్ వరకు చెప్తే 100 అవర్స్లో అయిపోతుంది ఒక్కొక్క సబ్జెక్టు. బట్ బోర్డు మెటీరియల్ నుంచి ఎగ్జామ్లో అడగట్లేదు కదా. మరి సిఏ ఫైనల్ రేంజ్కి మేము కోచింగ్ చెప్పాలి కదా. అంటే ఎంత మంచి ఫ్యాకల్టీతో చెప్తే మీకు అవుతుంది? ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతుంది సిఏ ఫైనల్ రేంజ్, సిఎంఏ ఫైనల్ రేంజ్ కాదు. మరి అలాంటప్పుడు మా క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మెటీరియల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకనే చూడండి, సిఏ ఇంటర్ కోచింగ్ తీసుకొని ఆ నాలెడ్జ్తో సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యే వాళ్ళు చాలా ఈజీగా పాస్ అయిపోతున్నారు. సో సిఏ ఫైనల్ కోచింగ్ తీసుకొని ఆ నాలెడ్జ్తో సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలా ఈజీగా క్వాలిఫై అయిపోతున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ సిఏ ఫైనల్ రేంజ్లో ఉన్నాయి. సో వాళ్ళు సిఏ ఫైనల్ ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి చాలా ఈజీగా పాస్ అవుతున్నారు. దీన్ని మేము అర్థం చేసుకొని ఏం చేసామంటే మా సిఎంఏ ఇంటర్ మెటీరియల్ని, మా సిఎంఏ ఫైనల్ మెటీరియల్ని కంప్లీట్గా మాడిఫై చేసేసాం. ఎప్పుడైతే జూన్ 2023 ఎగ్జామ్ జరిగిందో ఆ క్షణం నుంచి మేము మా మెటీరియల్స్ని కంప్లీట్గా మాడిఫై చేసేసాం. మాడిఫై చేసేసి దానికి తగినట్టుగా మా టీచింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకున్నాం. టీచింగ్ అవర్స్ ఇంక్రీజ్ అయినాయి, మెటీరియల్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అంటే ఈ మెటీరియల్ కనుక ప్రిపేర్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో బాగా రాయొచ్చు అనే అష్యూరెన్స్ మేము ఇస్తున్నాం. సో ఈవెన్ బోర్డు మెటీరియల్ నుంచి ఇచ్చినా అవన్నీ మా అసైన్మెంట్లో ఉన్నాయి. బోర్డు మెటీరియల్ నుంచి ఇవ్వలేదు, సిఏ ఫైనల్ రేంజ్లో ఇచ్చాడు, అవి మా మెటీరియల్లో ఉన్నాయి. మరి మిగతా ఇన్స్టిట్యూట్స్ అలానే వాళ్ళ మెటీరియల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా. అప్గ్రేడ్ చేసుకోవాలంటే కొంచెం దాని మీద మనీ ఇన్వెస్ట్ చేయాలి కదా, స్టాఫ్ ఉండాలి కదా. ఇప్పుడు మాస్టర్ మైండ్స్లో అనుకోండి, కేవలం మెటీరియల్ ప్రిపేర్ చేసే డిపార్ట్మెంట్లో 30-40 స్టాఫ్ ఉంటారు. అలానే డైరెక్ట్గా ఫ్యాకల్టీ కూర్చొని ఇక్కడ మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఫ్యాకల్టీని అంటే ఒక ఫ్యాకల్టీ చేసిన మెటీరియల్ మరొక ఫ్యాకల్టీ వెరిఫై చేస్తారు, సపోర్టింగ్ ఫ్యాకల్టీ వెరిఫై చేస్తారు. ఫైనల్గా నేను చెక్ చేస్తా. ఏం చెక్ చేయాలి? నేను ఎగ్జామ్లో అడుగుతున్న మోడల్స్ అన్నీ మన మెటీరియల్లో ఇంక్లూడ్ చేశారా లేదా. వేరే చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ, సార్ మీరు వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోండి, అంతే రిలేషన్షిప్. సార్ మరి మెటీరియల్ ఫ్యాకల్టీనే ఇచ్చుకోవాలి, క్వశ్చన్ పేపర్స్ ఫ్యాకల్టీనే ఇచ్చుకోవాలి. మరి అలాంటి సిచ్యువేషన్లో మీకు బెస్ట్ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయాలని ఫ్యాకల్టీకి ఉంటుంది. మరి ఆ ఫ్యాకల్టీ అన్ని చేయాలంటే రిసోర్సెస్ ఉండాలి కదా. సో మాకంటే ఒక 30 మంది టీం మెంబర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఒక్కళ్ళ కింద 30 మంది ఎలా ఉంటారు చేయాలంటే? సో దాంతో కాంప్రమైజ్ మెటీరియల్ అందుతుంది. రెండోది ఏం జరుగుతుందంటే, అంటే దీంట్లో స్టూడెంట్స్ మిస్టేక్ ఇంకోటి ఏముందంటే, మాకు జస్ట్ 100 పేజెస్లో మెటీరియల్ ఉండాలి, చిన్న మెటీరియల్ ఉండాలి. అన్ని మోడల్స్ చిన్న మెటీరియల్ ఎలా కవర్ చేస్తాం? ఎగ్జామ్లో నువ్వు డ్యామ్ షూర్గా క్వాలిఫై అవ్వాలంటే అన్ని మోడల్స్ మేము ఎక్స్టెన్సివ్గా కవర్ చేయాలి కదా. సో ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చినా నువ్వు రాయగలగాలి, కష్టంగా వచ్చినా రాయగలగాలి. మరి అది చిన్న మెటీరియల్ ఎలా అవుతుంది? నెక్స్ట్ మూడో మిస్టేక్ ఏంటి స్టూడెంట్స్ అంటే, మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు క్లాస్ రూమ్ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది, ఎగ్జామ్ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది.
ఎలాంటిదంటే ఇప్పుడు కష్టమైన ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మెటీరియల్లో పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా అప్పటిదాకా మీకు బాగా చెప్తున్నారు అనిపించిన అదే ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు నచ్చరు. మీరు ఏమనుకుంటారంటే మాకు ఫ్యాకల్టీ బాగా చెప్పట్లేదు. అక్కడ ఫ్యాకల్టీ బాగా చెప్పకపోవడం కాదు, అదే ఫ్యాకల్టీ ఈజీ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు నీకు బాగానే అర్థమైంది. సో ప్రాబ్లమ్స్ కొంచెం డెప్త్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు, కొంచెం టైం పట్టుద్ది, నువ్వు కూడా కొంత ఎఫర్ట్స్ పెట్టాలి. సో ప్రతిదీ ఫ్యాకల్టీ మీద బ్లేమ్ చేస్తానంటే ఎలా? వెరాజ్ ఇప్పుడు మాస్టర్ మైండ్స్లో మీరు తీసుకుంటే సిఎంఏ ఇంటర్ కోచింగ్ మాది 1500 అవర్స్, సిఎంఏ ఫైనల్ కోచింగ్ మాది 1500 అవర్స్. ఎందుకు చెప్తున్నావు అన్ని గంటలు? మరి ఎగ్జామ్లో అడిగి అన్ని మోడల్స్ మేము కవర్ చేయాలి కదా. సో ఇది నేను ఏ ఒక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదండి. ఐ హావ్ డన్ దిస్ వీడియో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచెప్పండి.